వాస్తవంగా చాలామంది అనుకుంటారు, మాలాంటి పెద్దలను అడుగుతుంటారు, శరీరతత్వం కలిస్తేనే కాపురం చేస్తారా? అమ్మయ్య వాడిని బతకనిచ్చింది, బ్రతుకు జీవుడా అని చెప్పి వాడు బతుకుంటాడు. వాస్తవంగా ఈ మధ్యకాలంలో బంధాలు తెగిపోవడానికి కారణం చాలా కారణాలు ఉన్నాయమ్మా. ఇది ఎందుకు అమ్మాయి అలా వెళ్ళిపోయిందంటే 10 లక్షలు కాదు, 50 లక్షలు కాదు, 100 కోట్ల ఆస్తి ఉన్నవాడినే కొండమేని తోసేసి చంపేసిన రోజులు ఇవి. అలాంటిది ఆమె వదిలేసిపోవడం మంచిదే జరిగింది. 5 లక్షలు 10 లక్షలు ఎంజాయ్ చేస్తాడు జీవితాన్ని. ఏదేమైనా ఇప్పుడున్నటువంటి బంధాలు స్థిరంగా నిలబడాలంటే శరీర తత్వం కూడా కలవాలి. వాస్తవంగా చాలామంది అనుకుంటారు, మాలాంటి పెద్దలను అడుగుతుంటారు, శరీరతత్వం కలిస్తేనే కాపురం చేస్తారా అంటే ఖచ్చితంగా 100% కలవాలి. డబ్బు ప్రాధాన్యం కాదు. డబ్బు కోసం పైపైన ప్రేమలు చూపించేటటువంటి వ్యక్తులు ఎక్కువ మందే ఉంటారు, కానీ డబ్బు కాదు ప్రాధాన్యం, స్పర్శ ప్రాధాన్యం, స్నేహం ప్రాధాన్యం, మనసు కలవడం ప్రాధాన్యం తప్ప ఇందులో డబ్బు ప్రమేయం ఏమీ లేదు. ఆ యూట్యూబర్ ఆయన్ని మరి ఏం నచ్చలేదో, స్పర్శ కలవలేదో, లేకపోతే వాళ్ళిద్దరి మధ్య విభేదాలు ఏమున్నాయో, అవతల వ్యక్తి ఆ కండక్టర్ అనే వ్యక్తి మరి ఆమె మీద ఎలాంటి ప్రేమ చూపించాడో తెలియదు, కానీ ఈ ఇద్దరు ఇష్టపడ్డారు, వెళ్ళిపోయారు. దాని గురించి మనం పెద్ద రాద్ధాంతం చేయకుండా కొంచెం మామూలుగా మాట్లాడుకుంటే మంచిది. ఈ మధ్యకాలంలో కొన్ని జంటలు విడిపోకుండా మర్డర్లు చేసుకుంటున్నాయి. ఆ మర్డర్లు చేసుకుని వారి జీవితాలను వాళ్ళే నాశనం చేసుకుంటున్నారు. అలాంటి పనులు చేసుకోకుండా ఇలాంటి పని చేసింది, వదిలేసి వెళ్ళిపోయింది, తప్పు లేదు. ఎందుకంటే కేంద్ర మన చట్టాలు కూడా ఏం చెప్తున్నాయి, ఇష్టపడిన వారితో మీరు వెళ్ళిపోవచ్చు, మీకు ఇబ్బంది ఉంటే వెళ్ళిపోవచ్చు, లేదు తన ప్రవర్తన నచ్చకపోతే విడాకులు కోరుకోవచ్చు అని చెప్పి మన భారత చట్టాలు కూడా చెప్తున్నాయి. కాబట్టి అలా వెళ్ళిపోవడం బెస్ట్, చంపేసుకోకుండా. అదేదో మ్యారేజ్ అవ్వకముందు అలా వెళ్ళిపోతే బాగుంటుంది కదా సార్. అంటే మ్యారేజ్ అవ్వకముందు అయితే ఇప్పుడు వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటే అయిపోతుంది కదా. ఇప్పుడు పెళ్ళి అయ్యాక అంత ఇష్టపడి అంత లవ్ చేసి అన్ని ఇయర్స్ ఉండి ఎందుకంటారు ఇదంతా? మరి చిన్నపిల్లలు నీకు తెలీదు, శరీరతత్వం కలవకపోతే భార్యాభర్తలు ఇద్దరి మధ్య అగ్గి రాగి చేసుకున్నట్టు ఉంటుంది. అది చాలామందికి తెలియదు, తత్వం తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. ఇద్దరు కలవడానికి మనసు అండ్ శరీరతత్వం రెండు కూడా కలిసిన వాళ్ళే చాలా అద్భుతంగా జీవితాన్ని సాగిస్తారని చెప్పి మా పెద్దలు చెప్తే విన్నాను. నాకు కూడా తెలియదు అనుకో. ఏదేమైనా తన్ని ఏమీ చేయకుండా వెళ్ళిపోయింది, సంతోషించండి. ఇలాగే ఏదైనా మీకు నచ్చకపోతే, మీ ఇద్దరి మధ్య పొరపచ్చకపోతే విడిపోండి, తప్పులేదు. అంతే తప్ప ఒకరినొకరు కేసులు పెట్టుకోవడం వద్దు, చంపుకోవడం వద్దు, హాయిగా జీవితాన్ని సాగించండి. ఆయన యూట్యూబర్ కాబట్టి అదే ఆయన అదే నేను చెప్తున్నాను కదా, కండక్టరా పక్కనున్న డ్రైవరా కలెక్టరా పక్కన పెడితే వాళ్ళ శరీరతత్వాలు కలవాలి, వారు మనసులు కలవాలి. హ్యాపీగా జీవించాలంటే శరీరతత్వం ముఖ్యం బ్రదర్. సమాజం ఆ బోర్డు ఎప్పుడు వెళ్ళిపోయింది. సమాజాన్ని కట్టుబడి కాపురాలు చేసే రోజులు వెళ్ళిపోయాయి. మనం మారుతూ ఉండాలి, కాలానికి అనుగుణంగా మారుతూ ఉండాలి. మోజు తీరిపోయిన తర్వాత విడాకులు అయిపోతున్నాయి ఈ మధ్యకాలంలో. కొంతమంది సమాజానికి కట్టుబడి, బాధ్యతలకు కట్టుబడి పిల్లలను చూసుకుని కాపురాలు చేస్తుంటారు. కొంతమంది బరి తెగించి ముందుకు వెళ్ళిపోతుంటారు. అందులో ఈమె కూడా ఒకటి. కాకపోతే అనుభవజ్ఞులు కాబట్టి ఏదైనా చెప్పండి సార్, బాయ్స్కి ఎలాంటి అమ్మాయిని చూస్ చేసుకోవాలి? ఇలాంటి అమ్మాయిని చూస్ చేసుకోవాలని మన జాతకాన్ని బట్టి అమ్మాయి వస్తుంది మనకి. ఆ తర్వాత వచ్చిన అమ్మాయి ఎలా మారుతుందో చెప్పలేము. అది అరుంధతో అవుతుందా, అప్పుడు ఖాళీ అవుతుందో చెప్పలేం. కాబట్టి ఏదేమైనా ఆడవారి విషయంలో మగపిల్లలు జాగ్రత్తగా ఉండాలి, మగపిల్లల విషయంలో ఆడవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఇద్దరు కలిపి సాంప్రదాయాన్ని గౌరవిస్తూ, సంస్కారంగా పెద్దలను గౌరవిస్తూ, సమాజాన్ని గౌరవిస్తూ ముందుకెళ్తే బాగుంటుంది. అంటే ఎన్ని రోజులు డబ్బులు ఉంటే చాలు భార్యాభర్తలు హ్యాపీగా ఉంటారు అనుకుంటారు. బట్ ఇప్పుడు 10 లక్షలు సంపాదించే వాడిని వదిలేసిందంటే మాలాంటి 20,000 జాబులు చేసే వాళ్ళని ఇక ఎట్లా చూడొచ్చు? 100 కోట్లు 1000 కోట్లు కాబోయే ముగుడుకు ఉన్నాయని తెలిసి కూడా కొండమేని దోసి చంపేసి దాని జీవితాన్ని నాశనం చేసుకున్న తనకంటే గొప్పవాళ్ళు ఏం కాదు ఎవరు. ఎందుకంటే వీళ్ళ డబ్బు కాదు ప్రాధాన్యం, వాళ్ళకి నచ్చడం ప్రాధాన్యం అయిపోయింది. మనసుకు నచ్చాలా, మనిషిగా నచ్చాలా, స్పర్శగా నచ్చాలా. అందరూ ఇప్పుడు ఆ రాష్ట్రంలో కదా ఇంకో రాష్ట్రంలో బతుకుతారు. వెనక్కి వస్తే మాత్రం వీడు స్వీకరించాలి కదా. ఇతను మానం పోయింది కదా. ఇంత నెలకు 10 లక్షలు 5 లక్షలు సంపాదించేవాడు పిల్లమే నిలబడలేదురా అంటున్నారు. అది వాస్తవం కాదు. వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో మనం తెలుసుకోలేదు కాబట్టి వాళ్ళిద్దరూ అమ్మాయి చాలా అందంగా ఉంది కాబట్టి రెండో పెళ్లి చేసుకుంది అంటున్నారు కొంతమంది. అమ్మాయి అందంగా ఉంటే రెండో పెళ్లి చేసుకుంటుందా? అందం కాదు అక్కడ. వాళ్ళిద్దరి మధ్య మరి ఏంటి సమస్యలు వచ్చాయో తెలియదు కానీ